ఈ నెల 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వకర్మ యజ్ఞ కమిటీ మహోత్సవం ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న రాస్ ప్రధాన కార్యాలయంలో విశ్వకర్మ యజ్ఞ పూజా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ కమిటీ నిర్వాహకులు మనోహరాచారి తెలిపారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నామని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తిరుపతి జిల్లా కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి 7 నియోజకవర్గాల నుండి కూడా విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ, అదేవిధంగా ముఖ్య ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించి ఈ యజ్ఞాన్ని జయప్రదం చేయడానికి కోసమే ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశం. ఇందులో పాల్గొన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చేతేళ్ల మనోహరాచారి, అదేవిధంగా తిరుపతి జిల్లా పూజా యజ్ఞం ఎందుకు చేసుకోవాలి, ఎవరు విశ్వకర్మ అనే సందేహాలు అందరికీ కూడా ఉన్నాయి. విశ్వకర్మ అతను స్వయంభుగా వెలిసినటువంటి విశ్వకర్మ భగవానుడు. ఒకప్పుడు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర, ఇంద్ర, సూర్య నక్షత్రాలు లేని వేళ విశ్వకర్మ భగవానుడు స్వయంగా వెలిసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపేదానికి మూలాధార పురుషుడు. అతని ద్వారా ఎందుకు ఈ విధంగా ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా విశ్వకర్మ జయంతి అనౌన్స్ చేసిందంటే, వీరు ఒకప్పట్లో నిర్మాణాల కార్యక్రమంలో, ఉదాహరణకు శ్రీలంక నిర్మించడంలో కానీ, మహాభారతంలో మయసభ నిర్మించడం కానీ, అదేవిధంగా మధురలో శ్రీకృష్ణుని ద్వారకలో నిర్మించడం కానీ, ఇటువంటి వాస్తుశిల్పిగా పేరు పొందినటువంటి విశ్వకర్మ భగవానుడు మూలపురుషుడి మూల ఆధారమైనటువంటి వంశవృక్షాలే ఈ విశ్వబ్రాహ్మణుడు. అతను సృష్టించిన 5 బ్రహ్మల్లో ఉన్నటువంటి ఆ 5 బ్రహ్మల్లో ఉండే పుట్టుకతో వచ్చినటువంటి వారిచ్చినటువంటి గోత్రాలే ఈరోజు పంచదాయలుగా ఉన్నటువంటి కమ్మరం అంటే కొలిం పని చేసేవాళ్ళు, వడ్రంగం కొయ్యి పని చేసేవాళ్ళు, అదేవిధంగా రాగి, ఇత్తిడి చెంబులు తయారు చేసేవాళ్ళు, శిల్పాలు చెక్కేవాళ్ళు, స్వర్ణకారులు, ఈ 5 మంది కూడా విశ్వకర్మ భగవానుని వంశవృక్షాలే. అందుకనే ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులు మాత్రమే కాకుండా నార్త్ సైడ్ అంతా కూడా పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి పారిశ్రామిక కార్మికులైతేనేమి, అదేవిధంగా దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వకర్మ జయంతిని జాతీయ పండుగ దినోత్సవంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ పండుగను జరపాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసిందారు. కాబట్టే ఈ సృష్టికి మూలమైనటువంటి విశ్వకర్మ భగవానుడు ఒక ఓంకార శబ్దంలో నుంచి పెద్దలు చెప్పినట్టుగా స్వయంగా వెలిసాడనమాట. ఆయన ఆ పంచముఖాలతో ఆయన వెలిసి, ఆ పంచముఖాల నుంచి ఉద్భవించిన 5 మంది మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వ బ్రహ్మలని 5 మంది పుట్టారనమాట. వాళ్ళే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు. వీళ్ళ వలన ఈ ప్రపంచ సృష్టి అంతా కూడా జరుగుతుందనమాట. ఇప్పుడు మను బ్రహ్మ ఆయన సృష్టి, మన స్థితికారకుడు మహావిష్ణువు, లయకారకుడు ఈశ్వరుడు, అలాగే సూర్యుడు మన ఇంద్రుడు అనమాట. వీళ్ళని ప్రపంచాన్ని పరిపాలించమని ఆ విశ్వకర్మ భగవానుడు నియమించినటువంటి ఒక సిద్ధాంతమైన అనమాట కార్యక్రమం అనమాట. ఆయన ప్రతి ఒక్కరు కూడా ఏ ఆయుధం ఎవరికి ఉండాలి, మహావిష్ణువుకి ఏముండాలా గదాధారం, ఖడ్గము, అలాగే ఈశ్వరుడికి డమరకము, త్రిశూలము, బ్రహ్మదేవుడికి తులసిమాల, ఇవన్నీ కూడా ఆయనే నిర్ణయించి సృష్టికి మూలమైనటువంటి విశ్వకర్మ జయంతి జరుపుకోవడం. విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా కాకుండా మన భారతదేశం బాగా గుర్తించి, నార్త్ సైడ్ అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తారు. మనం ఇప్పుడిప్పుడే కొంత డెవలప్ చేస్తున్నాం. దీన్ని మోడీ గారు కూడా గుర్తించి సెప్టెంబర్ 17 సెలవు దినంగా ప్రకటించాలని కూడా మోడీ గారు నిర్ణయించారు. దాన్ని ఇంకా కొంచెం మనకు అమల్లోకి రావాల్సి ఉంది. అది మీ ద్వారా కూడా కొంచెం మాకు సహాయ సహకారాలు కావాలా. ఈ కార్యక్రమానికి మా జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచవృత్తుల విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా వస్తున్నారు, అలాగే రాష్ట్ర నాయకులు వస్తున్నారు.